హాయ్ అండి. బెండకాయతో ఇంత రుచికరమైన పులుసు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ఇలా చేసి చూడండి. అన్నంలో ఇంకో ముద్ద తప్పకుండా అడుగుతారు. కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 ½ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కినాక ఒక పావు టీ స్పూన్ మెంతులు, 1½ టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని, మెంతులు ఎర్రగా వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలండి. మెంతులు అనేవి కలర్ చేంజ్ అయినాక మీడియం సైజ్ ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అలాగే ఇందులోనే 2 ఎండుమిర్చి ముక్కలు, 4 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఉల్లిపాయలనేవి మెత్తపడినంత వరకు అయితే వేయించుకోవాలండి. ఆనియన్ అనేది కాస్త మగ్గినాక ఇందులో పెద్ద సైజు టమాటోను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటో త్వరగా మగ్గడానికి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఒకసారి అంతా బాగా కలుపుకొని టమాటో మెత్తపడాలండి, అంతవరకు వేయించుకోవాలి. టమాటో అనేది ఇలా మెత్తపడినాక 1/2 కేజీ బెండకాయలండి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఇప్పుడు బెండకాయలు అనేవి తాలింపులు అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోండి. 2 నిమిషాలు బెండకాయలు అనేవి ఈ విధంగా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులోని పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, పావు టీ స్పూన్ వేయించిన జీరా పౌడరు, 1 టీ స్పూన్ కారం, అలాగే పావు టీ స్పూన్ ఉప్పు మళ్ళీ యాడ్ చేస్తున్నాను. టమాటాలు వేయించినప్పుడు వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకొని పెద్ద సైజు నిమ్మకాయ సైజు నుంచి చింతపండు పులుపుని అయితే తీసానండి. ఈ చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 12 నిమిషాలు అయితే మగ్గించుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లో 1 టీ స్పూన్ వరకు శనగపిండిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపుంచుకోండి. ఈ విధంగా మనకి 12 నిమిషాలకు అనేది బెండకాయ పులుసు అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు రుచి బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క, అలాగే శనగపిండి నీళ్ళని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకోండి. 2 నిమిషాలకి మనకి పులుసు అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది. ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇలా తయారు చేసిన బెండకాయ పులుసు అన్నంలోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.